ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ మాటను సాక్షాత్తు యెహోషువ ఇజ్రాయేలు ప్రజలని చూచి అంటున్నాడు. దేవుడు లేరని అధైర్యము చేత కృంగిపోయినటువంటి ఇజ్రాయేలుతో ప్రజలను చూసి యెహోషువ అంటున్నాడు, జీవం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. మీరు భయపడద్దు, శత్రువుని చూసి భయపడద్దు, మరి ఉన్నటువంటి పరిస్థితిని చూసి భయపడద్దు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు గనుక ఆ సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉండి మనతో ఉండి గొప్ప కార్యములను చేసి అద్భుత కార్యములను చేసి నడిపిస్తాడని అక్కడ చెప్పాడు. అన్నట్టు నీవు కూడా నీ మధ్యలో దేవుడు ఉన్నాడు, మీ సంఘంలో దేవుడు ఉన్నాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుడు నీతో ఉన్నాడు గనుక అధైర్యపడక ధైర్యం తెచ్చుకొని మీ మధ్యలో ఉన్న దేవుణ్ణి, మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనసార స్తోత్రిద్దాం. దేవుడు లేదని చెప్పుకుని మరి బాధపడడం మానివేసి దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంతో ముందుకు కొనసాగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు, అందులకై వందనాలు. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని ఘనత మహిమస్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట వేడుకొని ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.